నమస్తే. వెల్కమ్ టు సింగరి స్టూడియోస్. ఈరోజు మనతో పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు సార్ తోటి మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి, 38 సంవత్సరాల కళ నెరవేరింది. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు బరువు బాధ్యతలు కూడా పెరిగినాయి. రెస్పాన్సిబిలిటీ పెరగటం వల్ల మనం ఏమో అనుకుంటాం, కానీ దాంట్లో సంతోషం ఉంటుంది, దాని దగ్గర 4 గంటలు కష్టం కూడా ఉంటుంది దాంట్లో. ఎనీవే, ఏదైనా అనుకున్న మనిషికి ఒక గోల్ ఉండాలి, రీచ్ కావాలనుకున్నాం. నేను రీచ్ కాగలిగిన, మిగతాది ఏదన్నా బాధ్యత మీద నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే మీ గెలుపుకి ముఖ్య కారణం ఏమిటనుకుంటున్నారు? నా గెలుపుకు ముఖ్య కారణము మేము చేసిన సర్వీస్ ఒకటి, రెండోది రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మిత్రులు బంధువులు అందరూ కూడా కలిసికట్టుగా చేయటం వల్ల ఇలా నేను గెలవగలిగిన అనేది ఒకటి. దాంట్లో నా కష్టం కూడా ఉన్నది. నేను చేసిన సర్వీస్ ముఖ్యంగా మొదటికెళ్ళి ఇన్నేళ్ళల్లో ఎన్నడూ కూడా మేము ఏదో విజిటింగ్ కార్డు కొట్టించుకొని మామూలుగా తిరగలే. ఎన్యూఎస్ఏ ప్రెసిడెంట్ కానించి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ కానీ ఇవాళ డీసీసీ ప్రెసిడెంట్గా 11 ఏళ్ళు కంటిన్యూస్గా ఉన్న ఏకైక వ్యక్తి నేను ఒక్కనే. కాబట్టి వీటన్నిటిలో నా సర్వీస్, నా కష్టం ఉన్నది కాబట్టి ఇలా నేను గెలవగలిగినాం అనేది. మీకు బీఫామ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. సో ఎందుకు సార్, అంటే అంత అఫెక్షన్ ఎందుకు మీకు కాంగ్రెస్ పార్టీతో? జనరల్గా ఆర్గనైజేషన్ ఇచ్చి కిందికెళ్ళి వచ్చిన వాళ్ళు దాని మీద ఒక మనిషికి ఎవరికి ఉండవలసిన అభిప్రాయాలు వాళ్ళకుంటే, నా అభిప్రాయం ఉండే నేను ఇందులోనే కష్టమో సుఖమో మంచి చెడు ఏది కానీ ఇలా ఉండాలనేది ఒకటి. రెండోది, నన్ను వేధించటము, దాంతో కసితోటి ఇంకా ఎదురు తిరగటం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు పద్ధతి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించాలి, కానీ వాళ్ళ అభిప్రాయాలను బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తే కూడా ఇంక తిరగబాటు వస్తుంది. కాబట్టి అందులో అది కూడా ఒకటి కలిసి వచ్చింది. అందులో నాకు మొదటికెళ్ళి కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబం, ముఖ్యంగా గాంధీ కుటుంబం అని అంటే నాకు ఎక్కువ ప్రేమ. దానివల్ల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం జరిగింది. జంగా రాఘవరెడ్డి గారితో మీకున్న గొడవలు ఏంటి సార్? నాకు అట్లాంటి వాళ్ళతో నాకేం గొడవలు ఉంటాయమ్మా? గొడవలు అనేది నాకు ఎక్కడ కూడా ఏవి లేవు. కాకపోతే రాజకీయాల్లో ఉన్నప్పుడు స్వార్థం ఉండాలి, కానీ జీవితమే స్వార్థం కాకూడదు. ఓ పద్ధతి ఒకటి ఇదనేది ఉండాలని కోరుకునేవాడిని నేను. మోసం దగాలు ఇవన్నీ దుకాణాలు పెట్టుకొని ఉండే తత్వం నాది కాదు. నేను క్లియర్గా ఏది ఉంటే ముఖమాటం లేకుండా చెప్పేవాడిని. నేను కాంటాక్ట్ చేసి నేను మొదటికెళ్ళి పట్టుకొని తిరిగిన కాబట్టి ఇది నాకు చెందాలి, నాకు ఇవ్వాలి, నా హక్కు అని చెప్పి నేను పోరాటం చేసిన వ్యక్తిని నేను. దాంతో దాన్ని భేదాభిప్రాయాలు తప్ప మేమేమో కొట్టుకొని తిట్టుకున్నది అంత వీధిగా అనేది ఏముండదు కదా. రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, అది సహజం. అదే గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సో దాని మీద మీరు ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా సార్? నేను గతంలో కూడా విత్ ఆధారాలతోటి ప్రెస్ మీట్ పెట్టినాను, ఆధారాలతోటి చూపించటం జరిగింది. అసెంబ్లీలో కూడా ఆధారాలతోటి నేను ఏది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొని చూపించిన తప్ప ఏదో గాడపల బాణాలు ఆరోపణలు చేసి వదిలేసిన వ్యక్తిని కాదు. ఆరోపణలు అనేదాన్ని పక్కకి పెట్టి పూర్తి ఆధారాలతోటి సబ్మిట్ చేసిన దాని మీద నేను న్యాయపరంగా పోరాటం చేస్తున్నా. సీఎం గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, అందరి దగ్గర దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రేపు మాపో రిజర్వ్డ్ అని వాళ్లకు ఏది లేక దాని మీద స్టే అని చెప్పి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా కబ్జాలు పెట్టుకుంటూ పోతే భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తారు అనేది ఆలోచన ఉండాలి కదా ప్రతి ఒక్కరికి. బాధ్యత ఒక రాజేందర్ రెడ్డే దాని మీద కొట్టాడాలని కాదు, అందరు కలిసి గట్టిగా నేను కలెక్ట్ చేసి పెట్టిన ఆధారాలకు కూడా అందరు కలిసి మద్దతు ఇవ్వాలి కదా. సో దాన్ని ముఖ్యమంత్రి గారు తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయంటారా? ఇక ముందు చేయబోయే డెవలప్మెంట్స్ ఏమైనా చెప్పండి సార్. నేను ఎమ్మెల్యే అయినాక 8 నెలలు అయింది. 8 నెలల్లో మీకు కండ్ల కట్టొచ్చినట్టు వచ్చే నెల 9వ తారీఖు నాడు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడానికి కావలసిన నిధులన్నీ రిలీజ్ చేయడం జరిగింది. రివ్యూ మీటింగ్ చరిత్రల సెక్రటరియట్ల 9 గంటలకు 3 మంత్రులు, నేను ఎమ్మెల్యే, పూర్తి రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం పెట్టి నయం నగర్ బ్రిడ్జిది కానివ్వండి, భద్రకాళమ్మ వారి మాడవీధులు కానివ్వండి, కాళోజీ నారాయణరావు గారిది పూర్తి స్థాయిలో నిధులు రిలీజ్ చేసి పని రాత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తున్నారు. వచ్చే నెల 9వ తారీఖు నాడు ఓపెనింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంతకంటే ఇంకా ఏమవపడాలి ఇందులో అభివృద్ధిలో? 10 ఏళ్ళు చేయలేంది 8 నెలల్లో మేము ఏమి చేయగలిగినాం అనేది
సాక్షాత్ కళ్ళకు అవపడుతున్నది ఎదురుగా మేము చెప్పటం కాదు, మేము ప్రాక్టికల్గా పోతున్నాం. ఇవి కాకుండా ఆర్ఎండ్బి నుంచి 110 కోట్లు, ఇరిగేషన్ నుంచి 160 కోట్లు, ఇవన్నీ కూడా మేము ఇన్ని తీసుకొచ్చి రాగలిగినాం. ఇవాళ మా సక్సెస్ మేము 8 నెలలు ఇన్ని చేయగలిగినామంటే మాకు కాన్ఫిడెన్స్ కలిగింది. మేము రాబోయే రోజులలో కొత్త వరంగల్ని చూడబోతున్నారు, చేసి చూపిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాజీపేట బస్టాండ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇలా కాజీపేట ఆగి ఉన్న బ్రిడ్జ్ను కూడా కాంట్రాక్టర్ గారితో డిపాజిట్ చేయించి వాటి మ్యాప్స్ తెప్పించి దాన్ని జనవరి లోపల హ్యాండ్ ఓవర్ చేసేటట్టు యూజ్ అయ్యే విధంగా కాజీపేట బ్రిడ్జ్ని దాన్ని ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా కాజీపేట బస్ స్టాండ్ది సౌత్ సెంట్రల్ జనరల్ మేనేజర్ని కలిసి వారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటి మీద మాట్లాడి చర్చించడం, వారికి ఎకరం ల్యాండ్ కాజీపేట బస్ స్టాండ్కి ఇవ్వటానికి కూడా వారు పూర్తి స్థాయిలో అన్ని వెరిఫై చేస్తున్నారు. బట్ ఇప్పుడు రైతులు కానీ నిరుద్యోగులు కానీ చాలా డిసప్పాయింట్గా ఉన్నారు కదా సార్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని చెప్పేసి అని కూడా ఉన్నాయి బయట టాక్. సో దాని మీద 2 లక్షలు చరిత్రలో ఎవరు ఇయ్యంది ఏకకాలంగా మాఫీ చేసినందుకు ఇది ఉన్నారా, దేనికి ఇదిగున్నారు అనేది మాకు చెప్పాలి. వీళ్ళు ఇవాళ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా, బాధ అనిపిస్తున్న విషయాలు ఏంటి అంటే కొన్ని ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ నాయకులు వారి యొక్క క్యాడర్ వారు నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించడానికి భగవంతుడు వారికి ఒక గొంతు ఇచ్చిండు. అందుకే గతంలో చరిత్రలో చూడండి, అంబేద్కర్ గారు చెప్పినరు ఏమని, పుస్తకాలలో మనం రాసినవి కూడా చదువుతూ చూస్తున్నాం, నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచండి, లేకపోతే అబద్ధం నిజమయ్యే ప్రమాదం ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇది ఇలాంటి వ్యక్తులకు అది అవసరం. ఇది నేను మళ్ళా కూడా చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు ఏకకాలంగా రుణమాఫీ చేసిన చరిత్ర గత ప్రభుత్వంలో కాంగ్రెస్ది కూడా. ఇప్పుడు 2 లక్షల రూపాయలు వీళ్ళు చేసిన అప్పులలో ఇరుక్కపోయి ఉన్న రాష్ట్రంలో ఉండంగా కూడా ఇవాళ 15వ తారీఖు పెన్షన్లు జీతాలు వచ్చే వాటిని 1వ తారీఖు తీసుకురావటం వలన అసంతృప్తిగా ఉన్నారా? 2 లక్షల రూపాయలు ఏకకాలంగా రుణమాఫీ చేసినందుకు అసంతృప్తిగా ఉన్నారా? దేనికి అసంతృప్తిగా ఉన్నారు? మహిళలకు మీలాంటి వాళ్ళకు బస్సులలో ఫ్రీగా పంపిస్తున్నందుకు అసంతృప్తిగా ఉన్నారా? దేనికి అసంతృప్తిగా ఉన్నారో చెప్పండి. ఏదో నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడి మీ దగ్గర ఉన్నప్పుడు మీ యొక్క ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం నిరసన తెలపటానికి కూడా లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర అది లేకుండా చేసిండ్రు. మీరు నిరసన తెలపడానికి కూడా అది లేకుండా చేసిండ్రు. ఇదే మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండ్ మీద రేపు నిరసన తెలపడానికి ఎట్టుంటుందో ప్లేస్ చూసుకుంటానికి పోతే కూడా తీసుకుపోయి 15 నుంచి నెల రోజులు లోపల పెట్టినరు. ఇవాళ మేము అసెంబ్లీలో జరిగిన దానికి కూడా బయటికి వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు అంటే అది మేము కల్పించిన స్వేచ్ఛ. మీ సమయంలో అది కూడా లేదు మాకు. ఇవాళ దేనికి నిరసనగా ఉన్నారు? ఇవాళ ఏమైనా అసంతృప్తిగా ఉన్నారు అని అంటే అది ఒక టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఉద్యోగాలు పోయినందుకు అసంతృప్తిగా ఉన్నారు తప్ప ఇవాళ పబ్లిక్ని మీరు అడగండి, ఎక్కడ అడిగినా చెప్తారు. పబ్లిక్ ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నారో చెప్తారు. దాన్ని ఇవాళ 10 రకాల సరుకులు ఇచ్చినామే కాంగ్రెస్ హయాంలో. ఒక్క రకం సరుకు ఇచ్చి బియ్యం ఇచ్చి ఇవాళ మరి మళ్ళీ 10 రకాల సరుకులు తీసుకురావడానికి మేము సన్నిధం చేస్తున్నాం. వాటికి నిరసనగా ఉన్నారా? దేనికి? నాకు ఈ కారణాల వలన నిరసనగా ఉన్నామని చెప్పారు. రైతులు అన్నారు. దేనికి రైతులకు ఏం తక్కువ చేసిన? ఇప్పుడు అంటే రైతులు ఇప్పుడు 1.5 lakh అమౌంట్ అనౌన్స్ చేశారు, బట్ బ్యాంక్లో అది పడట్లేదు. అంటే ఇంతకుముందు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది రికవరీ అయిన తర్వాతే వస్తాయని అనడంలో సో అక్కడ ఒక గందరగోళం అనేది క్రియేట్ అవుతూ ఉంది. సో అంటే దాంతోపాటు ఈ రైతు బీమా అనేది కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే టాక్ కూడా ఉంది. ఎగ్గొట్టే అనిపిస్తున్నది, దానికి బాధ్యులం మేము కాదు. మీకు అనిపిస్తే మేము బాధ్యులం ఎట్లయితాం? మేము చెయ్యకపోతే మాకు బాధ్యులం అవుతాం, కానీ మీకు అనిపిస్తే మేము బాధ్యులం ఎట్లయితాం? అది మీరు ఏకకాలంగా 1 lakh ఒకసారి, 1,00,000 ఉన్న వాళ్ళకి ఒకసారి, 15వ తారీఖు రేపు ఉన్నది లాస్ట్ డేటే కంప్లీట్ కాలేదే. రాలేదు అని చెప్పి ఒగ్గులు పెడితే ఎట్లా? ఇన్నేళ్ళు 10 ఏళ్ళు ఆగినరు. మేము పెట్టిన టైం ఆగలేకపోతే ఎట్లా? మేము టైం రేపు 15వ తారీఖు అయిపోయాక మీకు రాలేదు, 2 లక్షలు ఉన్న రుణమాఫీ కాలేదు అని అంటే వేరు ముచ్చట. మీకు 3 లక్షలు ఉంటుంది, మేము 1,00,000 ఉండదు, 2 లక్షల కాడికే చేస్తాం. ఆ మిగతా 1,00,000 కాకపోతే మేము బాధ్యులం కాదు కదా. మేము చెప్పింది 2 లక్షలు, ఆ 2 లక్షల కాడికే మాఫ్ అవుతుంది. మేము వాళ్ళ తీరుగా వీళ్ళ తీరుగా ఇది మాఫ్ చేస్తున్నాం 25% ఓసారి అంటారు. 25% మాఫ్ చేయగానే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ మీకు చెప్తున్నా 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు.
25,000 మాఫ్ చేస్తారు ఇప్పుడు ఈ నెలలో అంటారు, మళ్ళీ వచ్చే 3 నెలలకు అంటారు. ఆ వచ్చే 3 నెలలకు మళ్ళీ ఈ 75,000కి మిత్తి మళ్ళీ 25 అవుతుంది కదా. ఆ టైప్ ఆఫ్ చీటింగ్ మేము చేయలే. మేము ఒక టాస్క్, ఒక పద్ధతి ఒకటి పెట్టుకున్నాం, దాని ప్రకారం పోతున్నాం. ఇవాళ అప్పుల కుప్పగా తయారు చేసి రాష్ట్రాన్ని మీకు మంచిగా అయినండి. ఇది ప్రతి సంవత్సరము మేము 2014లో వాళ్ళకు ఒప్ప చెప్పినప్పుడు 6,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి మిత్తి కట్టేది. మిగులు బడ్జెట్ 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రానికి. అట్లాంటిది ఇవాళ ఏం చేసినారు, 6,500 నెలకే కడుతున్నాం మిత్తి వీళ్ళు చేసిన అప్పుకు. సంవత్సరానికి 6,000 కట్టేది నెలకు 6,500 కడుతున్నాం వీళ్ళు చేసిన పాపాలకు. ఆస్తులు పెరిగినాయి అంటారు. ఆస్తులు పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది. ఇవాళ ఇది నువ్వు కొన్న ఇవాళ 100 రూపాయల గజం కొన్నది రేపు 2,000 కాదా? అవుతుంది ఆస్తులు ఏదైనా అవుతాయి. దానికి పెరిగేదానికి కాదుగా. నువ్వు చేసిన అప్పుకి ఎంత కడతానో మిత్తి, మన ఇన్కమ్ ఎంత ఉన్నది, అవుట్ గోయింగ్ ఎంత ఉన్నది లెక్క చూసుకోకుండా విచ్చల విడి ఏడు దొరుకుతాడు అప్పులు తెచ్చి ఇవాళ మేమేదో ఆస్తుల్ని అని ఒక వంక పెట్టుకొని పోవటం. సో ఇప్పుడు జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో పోటీ చేసే యూత్కి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? యువజన కాంగ్రెస్ మిత్రులకు నిజంగా కూడా మంచి ప్రశ్న ఇది. యువతకు ఆదర్శంగా ఉండాలి మనం. రాజకీయాలకు వీళ్ళందరినీ కూడా ఎలక్షన్స్ వచ్చిన టైంలో 2 రోజులు మంచిగా ఎలక్షన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా ఎలక్షన్లు కొట్లాడండి. ఇందులో స్వార్థపరులు, కుళ్ళు కుతంత్రాలు కొందరు నాయకులు చేసే వాటికి మధ్యలో యువత బలి కావద్దు అని కోరుకుంటున్నా. మీ ఓన్ డిసిషన్ తీసుకొని దాని మీద నడవండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. సో 2016లో స్టార్ట్ అయిన కాళోజీ కళాక్షేత్రం గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక 45 crores అనేది అనౌన్స్ చేశారు. సో దాని గత ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది క్లియర్గా కొట్టొచ్చినట్టు సాక్షాత్ అంత పెద్ద బంగ్లా అవుపడుతూనే ఉన్నది. దాంట్లో నిర్లక్ష్యం ఒకటి, రెండోది క్వాలిటీ కంట్రోల్ అనేది దాన్ని చూడలేకుండా చాలా అతి భయంకరమైన ఫ్రాడ్ చేయటం జరిగింది. దానిని ముఖ్యమంత్రి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు 2 సార్లు రివ్యూ పెట్టి దాని మీద కావలసిన నిధులను తక్షణం విడుదల చేసి సెప్టెంబర్ 9వ తారీఖు దాని ఓపెనింగ్కు డేట్ ఇవ్వటం జరిగింది. సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి గారు స్వయాన రివ్యూలో అనౌన్స్ చేయటం జరిగింది. సెప్టెంబర్ 9కి ముఖ్యమంత్రి గారు రావటం జరుగుతుంది ఓపెనింగ్కు. అంటే అది మా గొప్పతనం, మా కమిట్మెంట్ అది. మరి ఇట్లాంటివన్నీ చేసినందుకు ప్రజలు ఇదిగున్నారా? మంచి పనులు చేస్తే ప్రజలు ఉంటున్నారని ఒకటి మీడియాకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, వారు మాట్లాడినప్పుడు మీరు కూడా ఒక సిటిజన్గా ప్రశ్నించవలసిన బాధ్యత మీ మీద కూడా ఉన్నది. మేము తప్పు చేస్తే మనం అడగాలి. మీరు కూడా ఎదురుగా సాక్షాత్ ఇంత పెద్ద గుట్టలు తిరిగి మేము చేసి అభివృద్ధి అవపడుతుంటే నిరసన ఏది మన వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన మాటలకు అర్థం ఉన్నదా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు. వరంగల్ వెస్టే తీసుకుందాం, మా దగ్గర ఎంత ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ కబ్జాలు లేవు, దోపిడీ లేదు, లంచాలు లేవు. ఇంతకంటే ప్రశాంతం, ఇంతకంటే ఏమి ఉండాలి సంతోషంగా ఉండటానికి? అంటే ఈ 45 crores నిధులు తీసుకురావడానికి అందులో మీ పాత్ర ఎంతవరకు ఉంది సార్? నేను స్వయాన 3 మంత్రులు, కొండ సురేఖ గారు, సీతక్క గారు, శ్రీనివాసరెడ్డి గారు, నేను కలిసి కలెక్టర్ మనది సెక్రటరియట్ రివ్యూ మీటింగ్ పెట్టి వీటి మీద ఫాలోఅప్ చేసినాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ చూపించారు కాబట్టి ఇవాళ ఈ ఫండ్ తీసుకురాగలిగినాం. నాయిమ్ నగర్ బ్రిడ్జ్ ఉన్నది, దానికి అన్నీ మేము ఇదంతా కూడా ఎన్ని చేయగలిగినాం. ఇలా సుమారు 9 డివిజన్లు మునగకుండా మేము చేయగలిగినామంటే అది మా గొప్పతనం. ఇవాళ మొన్న వానలు పడ్డా కానీ ఎక్కడ ఏ గల్లీలో ఒక్క చుక్క నీళ్ళు రాకుండా మనం ఇది మునగకుండా చేయగలిగినాం. అది మా గొప్పతనం అది. అంతేగాని వీళ్ళు ఏదో ఎన్ని చేసినా ఒక మాటతోటి అసలు తృప్తిగా ఉన్నారు అంటే అన్నీ అయిపోతాయా? చేసినా అన్నీ పోతాయా? అవుపడతలేవా? వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హనంకొండ ఏం డెవలప్ చేయలేదు అని అన్నారు. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఎవరన్నారు అది? అంటే బయట ప్రజలు కూడా ఏం డెవలప్మెంట్ అనేది కనబడలేదు అని చెప్పేసి ఇప్పుడైతే అవపడుతుందని అది 8 నెలల్లో వాళ్ళు, నేను అదే అంటున్నానమ్మా. 10 ఏళ్ళల్లో వాళ్ళు చేయలేనివి 8 నెలల్లో మేము చేయగలిగినాం. వారికి ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారే కాదు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ పార్టీలో ఎవరు కూడా అభివృద్ధి మీద శ్రద్ధ వహించలే. రావలసిన ఫండ్ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే అంటే 2 ఇస్తే 2 అడిషనల్గా కొట్లాడి పట్టుకురావాలి నిధులు రాష్ట్రానికి, జిల్లాకు.
అట్లాంటిది వదిలిపెట్టేసి ఎంతసేపు స్వార్థం మీద ఉండటం వల్లనే జిల్లా ఇవాళ 20 ఏళ్ళు వెనుకకు పోయింది, నియోజకవర్గం కూడా. కాబట్టి దీనిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని గత మీటింగ్లు అప్పుడు కానీ ప్రతిసారి కూడా నేను అడగటం, దత్తత తీసుకోమని అడగటం, సారి వారు దత్తత తీసుకుంటా అని చెప్పకపోయినా ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి కానివ్వండి, వీటన్నిటికి కూడా రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే మనము వరంగల్ జిల్లాని కొత్త రూపం చూడబోతున్నాం. కాకపోతే ప్రజలు, మీరు కూడా చైతన్యవంతులు, వరంగల్ జిల్లా ప్రజలు అందరూ చైతన్యవంతులే కదా. వాస్తవాలు తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనేది నిలదీయవలసిన బాధ్యత కూడా మనకి పై ఉన్నది రాజకీయంలో. ఇవ్వాలి రేపు గాడిదని గుర్రని ఒక దాంట్లో కట్టేయకని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అంటే మీ రాకతో అన్ని శుభక్షణాలే, శుభ గడియలే అనేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. సో దీని మీద మీరు ఎలా? ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు అంటే నేను నా సర్వీస్ ఇంతో అంతో చేస్తేనే అంటారు కదమ్మా, నన్నైతే నేను చేసిన కాబట్టి అంటున్నారు. వారికి ఒకటి ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు నన్ను ఏ నమ్మకంతో అయితే ఓటేసి గెలిపించి ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడ కూర్చోబెట్టారో మీ అందరి నమ్మకాన్ని తప్పకుండా అది నిలబెట్టుకుంటా అని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నా. అంటే ఇప్పుడు స్పెషల్గా తీసుకుంటే మహిళల మీద జరిగే అరాచకాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అంటే చిన్న పిల్లల మీద జరిగే అత్యాచారాలు కానివ్వండి, సో వాటి మీద ఏమైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందా సార్? అది కంపల్సరీ. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అయినా, ఎవరైనా, ఏదైనా దానికి ఎట్టి పరిస్థితుల్లో క్షమించకుండా ఎంతటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు స్వాగతిస్తారు దాన్ని. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా అలాంటి వాటిని అరగడతాం, వాటిని ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. అంత అదొక్కటే కాకుండా బతికున్న వారి మీద కానీ, ఈ డ్రగ్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఎన్నో ఉన్నాయి. ఇవాళ వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా ప్రక్షాళన చేయవలసినవి ఉన్నాయి. ఎంజిఎం కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా మేము చాలా హై స్పీడ్లోనే వీటిని ప్రక్షాళన చేస్తున్నాం. తప్పకుండా సక్సెస్ అయి తీరుతాం. ఇలాంటి వాటి అన్నిటిని కూడా ఎక్కడ కూడా క్షమించేది లేకుండా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నాం. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా ఛానల్ తరఫు నుంచి ఆ ప్రజలకి ఏదైనా మెసేజ్ ఇస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఏ ఛానల్ అయినా నిజాన్ని నిర్భయంగా తీసుకురావాల్సిన బాధ్యత మీపై ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇలా మీరు ప్రజలని మోటివేట్ చేసే దాంట్లో ఎక్కువ శాతం మీ పాత్ర ఉంటుంది. అలా మీరు చెప్పిన మాటలనే ప్రజలు ఎక్కువ శాతం చూపిస్తారు. మీరు చూపించిందే 4 సార్లు చూపిస్తే అది నిజమైనా అబద్ధంగా చిత్రీకరించవచ్చు, అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించవచ్చు. కానీ మీ బాధ్యత కూడా దీని మీద రాజకీయ నాయకులకు ఎంత బాధ్యత ఉన్నదో అంతకంటే ఎక్కువ మీ బాధ్యత ఉన్నది. మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు, గత ప్రభుత్వంలో దానికి ఇప్పటికున్న వ్యత్యాసాన్ని గమనించండి. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు రండి. ఎక్కడ ఏ ఇబ్బందులున్నా దృష్టికి తీసుకురండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీకు మీ సేవ చేస్తాం. మీరు ఏదైతే నమ్మకంతో చేసినో ఆ రుణం తీర్చుకుంటాం. సీఎం గారి తమ్ముడితో మీరు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అధికార పర్యటన అనుకోవచ్చా సార్ ఇది? ఇది చూడండి, మూర్ఖులు 2-3 ఉన్నారు. కౌశిక్ శశాంక్, కౌశిక్, సుమను, బాల్క సుమన్, వీళ్ళందరూ కూడా అనుభవయోగ్యులు. అన్ని తీరులాగా ఆర్గనైజేషన్స్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు. మీకు గవర్నమెంట్ మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పోతే 10 year తెలంగాణ ఫార్మేషన్ సెలబ్రేషన్కి వారు ఇన్విటేషన్ ఇచ్చి మనం పిలిస్తే సొంత డబ్బులు పెట్టుకొని పోతే మీరు అది కూడా రాజకీయం చేసి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తారంటే మీకు సమస్యలు లేవు. కాబట్టి కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారు. కొండలరెడ్డి గారు పోకూడదా? ప్రైవేట్ లైఫ్ లేదా? పర్సనల్ లైఫ్ లేదా? పోకూడదా? ఆస్ట్రేలియా పోవద్దు, ముఖ్యమంత్రి గారు తమ్ముడైతే ఆస్ట్రేలియా పోవద్దు ఏమన్నా రాజ్యాంగంలో రాసినదా? నీకు చేతనైతే మీ టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చేతనైతే సమస్యల మీద మాట్లాడు. మేము ఆస్ట్రేలియా పోయినాం. ఇన్విటేషన్ అది మా సొంత డబ్బులు పెట్టుకొని, నా సొంత డబ్బులు పెట్టుకొని పోయినాడికి నేను ఫ్యామిలీతో పోయినా, నా సొంత డబ్బులు పెట్టుకొని పోయినా. నీ కష్టం ఏంది? నీ ప్రాబ్లం ఏంది? ఈడ కూర్చున్నాడు, ఆయన ఆడ కూర్చున్నాడు, మేము ఏడ కూర్చుంటే నీ ప్రాబ్లం ఏంటిది? మాకు లేని తలకాయ నొప్పి, మాకు లేని ఇబ్బంది మీకంత ప్రేమ ఎందుకు కోల్కపోస్తున్నారు? చెప్పు. వానలు పడుతున్నాయి, గిడ మునుగుతున్నదనో,
చెప్పు గీడేమన్నా కబ్జాలైనా గీడ అన్యాయం జరిగింది గీడైంది గా సమస్యలు పట్టుకరా అండి అంటే మీకు సమస్యలు లేవు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఇటు ఆస్ట్రేలియా పోయిండు, రాజేంద్ర రెడ్డి ఇటు కూర్చోబెట్టిండ్రు, ఈ అన్ని చిల్లర థర్డ్ క్లాస్ వ్యవహారాల మీద పడిపోయినారు మీకు ఎక్కడ ఇది లేకుండా. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై ఆరోపణలు చేసిన మీరు వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించడంపై దాన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? మరి ఆరోపణలు చేసినప్పుడు రాజకీయ పరంగా ఆరోపణలు చేసినాం, పద్ధతి మార్చుకోండి. ఇవాళ వచ్చినంత మాత్రాన మళ్ళా మేమేదో ఏది చేసినా అధికార పార్టీలు ఉన్నాం ఎక్కడ. నేను ఇంకోటి కూడా చెప్తున్నా మీ ద్వారా మీకు నేను యాక్చువల్గా ప్రెస్ మీట్లో చెప్పవలసింది ఇవాళ చెప్తున్నా. నా దగ్గర మనిషే కానివ్వండి, నా కార్పొరేటర్లే పార్టీ కార్పొరేటర్లే కానివ్వండి, ఇక్కడ మా గవర్నమెంట్లో ఉన్న ఇప్పుడు అధికార యంత్రాంగంలో కానివ్వండి, సిఐడి ఇప్పుడు రైడ్లు ఎన్ని అవుతున్నాయో మీరు చూస్తున్నారు డైలీ. ఏ తప్పు చేసినా నా మన పర తేడా లేకుండా అధికారులను ఆదేశించడం జరిగింది. మీరు కంపల్సరీ ఎవరు తప్పు చేసినా నిర్ణయాలు తీసుకోండి. అందులో ఎవరు ఈ అధికారంలో ఉన్నాం, కార్పొరేటర్లు వచ్చిండ్రు, మేము కబ్జా పెడతాం, మేము ఎవరిని క్షమించేది లేదు. మేము ఒకటి అనుకొని పోతున్నాం, దాని ప్రకారమే వెళ్తాం. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? సమస్యల మీద వాస్తవం కూడా నేను ఇంతకుముందు చెప్పిన యూనివర్సిటీని ఒకటి ప్రక్షాళన చేయాలి, ఎంజిఎంని చేయాలి, మున్సిపల్ కార్పొరేషన్ చేయాలి. వీటిని గత ప్రభుత్వాలలో వీటిని చాలా నిర్లక్ష్యం చేసి వాటిని కొంచెం పర్సంటేజ్, నేను పూర్తిగా అనను, కొంచెం పర్సంటేజ్ అనే వీళ్ళు దాన్ని ఏమంటారంటే కేర్లెస్ కింద నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల చాలా ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎక్కడ నిర్లక్ష్యం చేసినా, ఎక్కడ కరప్షన్ జరిగినా, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగినా అక్కడున్న అధికారులు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళా కూడా చెప్తున్నాను, ఎందుకంటే గత ప్రభుత్వం తీరుగా కాదు. ఇప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుందో ఆడ రైడ్లు, ఏసీబీ రైడ్లు అనేది మీరు చూస్తున్నారు. గతంలో ఎక్కడనో 6 నెలల కోటి జరిగేది, కానీ ఇలా రోజు జరుగుతున్నాయి. మీరు ఎక్కడ కానీ అవినీతికి పాల్పడితే ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎక్కడ పాల్పడ్డా క్షమించేది ఉండదు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవి. మీరు చూడండి, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ట్రాన్స్ఫర్స్ అనేటివి? టీచర్లే కానీ ఏది కానీ పట్టణంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుపోయి ఊర్లలో వేసి, ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పట్టణంలో వేసినాం. అది మా గొప్పతనం. ఇవాళ ఎంతసేపు ఏ అధికారం వచ్చినా పైరవీలు చేసుకొని సిటీలో ఉండటం అనుకున్న వాళ్ళందరినీ ఇలా ఊళ్ళలో తీసుకుపోయి వేయగలిగినాం. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాం మేము. మీకే ఉన్నది చెప్పుకోవటానికి. మీరు ఎంతసేపు కోడిగుడ్డు మీద ఈకలు బీకటం తప్ప మీకు ఆరోపణలు చేయటానికి ఏది బ్యాలెన్స్ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేస్తామన్నారు, సో దానికి కారణం ఏంటి సార్? నేను ప్రెస్ మీట్ కూడా చెప్పినమ్మా, బీఆర్ఎస్ ఆఫీస్ అనేది వారు కబ్జా పెట్టుకున్న పార్కు ల్యాండు. నేను కూల్చివేస్తా అనలే, దాన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. పర్మిషన్ లేకుండా పార్కు ల్యాండ్లా పర్మిషన్ లేదు, దానికి ఇంటి నెంబర్ లేదు, కరెంటు బిల్లు దాని విత్ ఎవిడెన్స్ చూపించిన, అన్నీ కూడా ఆర్టీఐ డాక్యుమెంట్స్ తీసి చూపించిన. ఇవాళ ఆయనతో ముఖ్యమంత్రి గారు కానీ అధికార యంత్రాంగం కానీ తొందరపడొద్దు, తొందరపడితే ప్రతీకార చర్య తీసుకుంటారు అని ప్రచారం చేస్తారు, తొందరపడకండి అని చెప్పింది కాబట్టి ఆయన. కానీ లేకపోతే దానికి తాడు లేదు, నా బొంగురం లేదు. విత్ ఎవిడెన్సెస్ తోటి ప్రెస్ మీట్ పెట్టి చూపించిన, అసెంబ్లీలో మాట్లాడినా. ఇవాళ అయినా కానీ ఇన్ని రోజులు ఇంకా ఉన్నది అని అంటే కోర్టు లోపలికి వేరు. కోర్టు లోపల ఏమంటే స్టే వస్తుందో, ఇంజక్షన్ వస్తుందో చూడాలి, వెయిట్ చేస్తాను. రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ అని పెట్టినరు, అది రేపో మాపో అది కూడా వచ్చేస్తుంది. ఎంత భయంకరమైన నిజాలంటే అలా 8 ఏళ్ళు అవుతుంది హౌస్ ట్యాక్స్ ఎందుకు కట్టే, ఆఫీస్ ట్యాక్స్ ఎందుకు కట్టే చెప్పండి. నేను స్ట్రైట్గా అడుగుతాను, హౌస్ ట్యాక్స్ 8 ఏళ్ళకెళ్ళి మీరు కట్టిన కాడికెళ్ళి ఎందుకు కట్టలే? ఏడ కట్టాలి? ఎవరి పేరు మీద కట్టాలి? ఎవరి పేరు మీద కట్టాలి? ఎకరం అలాట్ చేసిన చెప్తారు కదా, అసలు అలాట్ చేసిన డాక్యుమెంట్ చూపించండి. అక్కడెక్కడో అలాట్ చేస్తే అది కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయకుంటుంటే, మీకు పంచనామా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. పంచనామా చేయలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది వదిలిపెట్టేసి వచ్చి పార్క్ ల్యాండ్లో కుట్టుకుంటే, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం పార్క్ ల్యాండ్లో ఎవరు ఏది కట్టరాదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా
ఒక కబ్జాలకు అలవాటు పడి భవిష్యత్ తరాలకు జాగలు లేకుండా ఉన్న కాడికి ప్రైవేట్ కబ్జా అన్ని కబ్జాలు పెట్టి 1000 కోట్లు సంపాదించి ఏమని అంటే ఏమంటారు 70 ఏళ్ళు అయింది ఏం అరే నాయన 70 ఏళ్ళకి వెళ్ళి మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నా మాకు పేపర్ లేదో ఛానల్ లేదు, సరిగ్గా 20 ఏళ్ళు కాలేదు, నీకు పేపరు నీకు ఛానలు కబ్జాలు పెట్టి మేము ఇట్లా కబ్జాలు పెట్టాలనుకుంటే మీరందరూ ఎక్కడుండు, పార్టీలు ఎక్కడుండు, తెలంగాణ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుండు? మాకో పద్ధతి ఇది ఉన్నది, మీకో పద్ధతి లేదు, పాడలేదు, పొద్దుగా లేతే దోసుక తినటం, దాచుకొని పెట్టడం. అరే దొంగ అని మొత్తుకుంటాంటే మేమేం చెప్పాలి? అంటే ఈ చర్య అనేది కక్ష సాధింపు రాజకీయాలు అని అంటే ఏమంటారు సార్? సరే, మీరు ఒక సిటిజన్గా మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టిన దాన్ని కక్ష సాధింపు చర్య అని అంటే అనుకోవచ్చు మీరు. ఐ డోంట్ బాదర్. మీరు ఏమనుకున్నా నేను బాధపడే, నేను ఓట్ల గురించో ఓట్ల రాజకీయాల గురించో నేను అనేది నా వ్యక్తిత్వాన్ని చంపుకొని నేను ముందుకు పోను. అది కక్ష సాధింపు చర్య అంటే ఎట్లుంటాయి తెలుసా? ఏమి చెయ్యకున్నా మర్డర్ కేసులో ఇరికిచ్చి నన్ను అటువంటి మర్డర్ కేసులలో ఇరికిచ్చి ఇబ్బందులు పెట్టి దాన్ని కక్ష సాధింపు చర్య అంటారు, ఎదగకుండా ఉండటానికి చేయటాన్ని. మేము చేసినవి సాక్ష్యాధారాలతో ముందు పెట్టి ప్రభుత్వ ల్యాండ్ని కబ్జా పెట్టిరు మొర్రో దీన్ని రక్షించండి అని పెడితే కక్ష సాధింపు చర్య అని అంటే ఐ డోంట్ బాదర్. అది అనుకున్నా నాకు బాధ లేదు. సార్, వినయ్ భాస్కర్ గారి మీద మీరు భూ కబ్జా ఆరోపణలు తీవ్రంగా చేశారు. ఇప్పుడు ఏమైనా చర్యలు తీసుకోబోయే అవకాశం ఉందా సార్? చూడండి, నేను ఇవాళ కొత్తగా ఈ ఆరోపణ చేయలే. నేను గత 10 ఏళ్ళకెళ్ళి కూడా దీని మీద మొత్తుకుంటున్నా. వారి యొక్క అనుచరులు, కొందరు కుటుంబ సభ్యులు కూడా వీటి అన్నిటి మీద సెటిల్మెంట్లు, కబ్జాలు, పార్క్ ల్యాండ్లు, ఈ ల్యాండ్లు, నాలాలు, కుంటలు, చెరువులు అన్ని కబ్జాలు అవుతున్నాయి, వీళ్ళ ఒక ముఠాగా ఏర్పాటు చేస్తున్నారని గతంలోకి వెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నా. ఇవాళ నేను ఆధారాలతోటి కూడా అధికారంలోకి వచ్చిన, వీళ్ళు చేసిన పాపాలని, వాళ్ళ పాపాలు ఎవరితోటైతే అధికారులతో చేయించారో ఆ అధికారులతోటి నేను మొత్తం కూడా సగానికి ఎక్కువ నాకు నోటీసులు సగం వాళ్ళతోటే తెప్పించిన. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పబ్లిక్ ముందర ప్రజల ముందే పెడుతున్నా నేను. దాన్ని కక్ష సాధింపు చర్య అంటారా ఇంకేం చర్యరా అంటారా మీరు ఏమనుకున్నా నేను బాధ లేదు నాకు. దానికి ఏ పేరు పెట్టుకున్నా బాధ లేదు. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళని పాపం అంటే అది మనకు తాకుతుంది అది. అందుకే నేనేమంటున్నా ఆధారాలతో చూపిస్తున్నా. నేను 2 రోజుల కోటి పెట్టినా కానీ, రోజు కోటి పెట్టినా కానీ 5 ఏళ్ళు సరిపోదు, అన్ని పాపాలు ఉన్నాయి. అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టినా. ఇవాళ కూడా మళ్ళీ ఒకటి పెద్దది వచ్చింది. దాన్ని ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక కాడ ఏకంగా రోడ్లే కబ్జా పెట్టాను. వాటి కూడా ఆధారాలతోటి ఇలా పంపించడం జరిగింది. అంటే 1, 2 అంటే చెప్తా. వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే రోజు ఒకటి పెట్టేవారు కూడా పబ్లిక్ ఇంటర్ బోరు కొడుతుంది అయిపోతుంది అనుకుంటారు. వీటి మీద చర్యలు అనేది 100% ఉంటుంది. నేను తప్పకుండా దీన్ని న్యాయపరంగా 100% నేను దీన్ని వదిలిపెట్టను ఎక్కడ కూడా. నేను వదిలిపెడుతోనైతే అసెంబ్లీలో గంత మీద నేను ఎందుకు ఇచ్చేస్తా? దాంట్లో 80% దాన్ని వదిలిపెట్టేది లేదు. వాడు అన్నిటిని బయటికి తీయటమే, ప్రజల ముందు ఉంచటమే, రికవరీ చేసి చెప్తా. అది కూడా చెప్తున్నా. ఈ కాళోజీ కళాక్షేత్రంకి కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న సోమవారం 45 కోట్లు ఇచ్చింది. కూడా వాళ్ళు వచ్చేసి 40 crores ఇచ్చారు. ఈ నిధులు తీసుకోవడానికి ఇందులో మీ పాత్ర తీసుకురావడానికి ఎంత ఉంది సార్? ఇందులో మీ పాత్ర పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో ఉన్న దాని గురించి మొదటికేరి పోరాటం చేసి మొదటికేరి నేను ప్రెస్ మీట్లలో చెప్పిన, నేను తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఉన్నారు అని చెప్పి మడికొండ బహిరంగ సభలో చెప్పిన. ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో ఎలక్షన్స్ ముందు ఈయన ముఖ్యమంత్రి గారిని అడగగానే ఇమ్మీడియట్ వాటిని అలాట్ చేసిండ్రు, ఇచ్చిండ్రు అని చెప్పి క్లియర్గా చెప్పిన కదా. అది నా కష్టార్జితం, నా యొక్క ఇది ముఖ్యమంత్రి గారి యొక్క మంచితనం. అంటే ఈ మహిళల కోసం కూడా ఫ్రీ బస్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో అది ఇవ్వడం అనేది ఓకే, కానీ దానివల్ల కూడా వాళ్ళు కొంచెం ఇబ్బందులకు కూడా గురయ్యారు. అంటే ఇంకా కొంచెం పెంచితే బాగుండు బస్సెస్ అని చెప్పేసి అని కూడా ఉంది సార్. సో అవేమన్నా డెవలప్ చేసే అవకాశం ఉందంటారా? చూడండి, మా బస్సుల ద్వారా ఇబ్బంది పడ్డది ఏమైనా ఉన్నారు అంటే కొద్దిగా గొప్ప అది ఒక ఆటో యూనియన్ వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఎట్లా చేయాలనేది ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు దాని మీద. అంతేగాని నిజంగా ఇవాళ ఆ బస్సుల వలన మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇవాళ నిజంగా కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని ఇవాళ
ఎంతో చూస్తున్నాం మనం. దానిని కూడా రాజకీయ కోణంలో ఒక మంచి పని చేయాలనుకుంటే రాజకీయ కోణంలో ఏది చేయాలన్నా రాజకీయ కోణంలో చూడటం బంద్ చేయండి. మీరు అప్రిషియేట్ చేయకున్నా పర్వాలేదు, కానీ క్రిటిసైజ్ చేయకండి ఇట్లాంటి మంచి మంచి వాటిని. మీకు ఎట్లా చేత కాదు, మీకు ఎట్లా కనీసం అప్రిషియేట్ చేయడం కూడా చేత కాదు. రాబోయే రోజుల్లో డీసీసీ మీరే ఉంటారా? మారే అవకాశం ఏమైనా ఉందా? చూడండి అమ్మా, ఇప్పటికీ నాకు తెలిసి భారతదేశంలో 11 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసిన ఏకైక డీసీసీ ప్రెసిడెంట్ నేను ఒక్కరిని అనుకుంటా. నాకు తెలిసి కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. మనమే ఎంతసేపు చేయటం అని కాదు. నాకు ఇవాళ ఇక్కడ దానికి వచ్చినాం. నేను గతంలో ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా చేసిన తర్వాత 2 జిల్లా ప్రెసిడెంట్లు ఇచ్చిండ్రు. అప్పుడు వద్దు, 2 వద్దు, ఒకటే ఇవ్వమని చెప్పి ఆడ 2-3 ఏళ్ళు చేసినాక కూడా మళ్ళీ అది కూడా వద్దని వదిలిపెట్టి ఒకటే జిల్లాకు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నాకు ఒక ఎమ్మెల్యే అనేది నాకు వచ్చింది కదా, కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. సార్, చివరిగా మీరు ఏమైనా మెసేజ్ పాస్ చేస్తారా సార్? అండ్ ఇంకొకటి, ప్రజల్లో కూడా ఎప్పుడు కూడా ఒక అనుమానం, ఒక గందరగోళం అనేది ఉంటుంది మైండ్లో. అంటే ఎలాంటి రాజకీయ నాయకులని, ఎలాంటి పార్టీని మేము చూస్ చేసుకుంటే మా లైఫ్ బాగుంటుంది అనేది కూడా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఉన్న పార్టీ ఏమైనా బెనిఫిట్స్ చేస్తే సో బాగుంది అని చెప్పేసి అని అనుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారనుకోండి, దెన్ మళ్ళీ వచ్చే రాజకీయాల్లో ఇంకొకరిని చూసుకుందామా అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అంటే వాళ్ళకి అట్లా కాకుండా కాన్స్టెంట్గా అంటే మీరు ఇలా చూస్ చేసుకుంటే ఇలా బాగుంటుంది అని చెప్పేసానని మీరేమన్నా పర్సనల్గా మీరు ఏమైనా మెసేజ్ పాస్ చేస్తారా సార్? రాజకీయంలో నిజంగా చెప్పాలంటే భ్రష్టు పట్టిపోయినాయి ఇప్పుడున్న రాజకీయాలలో. 10 పనులు చేసినా 11వ పని చేయకపోతే అలిగిపోవటాలు, గులిగిపోవటాలు. రాజకీయంలో డబ్బు ముఖ్య పాత్ర అయిపోయింది. అది లేకుండా ఉండాలి అని అంటే ప్రజలకు కూడా కొన్ని సందర్భాలల్లో చాలా మటుకు పట్టణాలలో మేధావులు, చదువుకున్న వాళ్ళు పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ ఓటింగే భయంకరమైన తగ్గిపోతుంది. మరి ఇన్ని మేధావులు, ఇన్ని తెలిసిన వాళ్ళు ఇది చెప్పటం వలన, ఓటింగ్కు రాకపోవటం వలన స్లమ్స్లలోనో అక్కడనో ఇక్కడనో పాపం పేదవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆ ఓట్లు కొనేసుకొని అడ్డదారిలో అధికారంలోకి రావటాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే మేధావులు అందరూ కూడా. ఇంకోటి నా సజెషన్ ఏంటనంటే, ఓటు వేయకపోతే ఫైన్, పెనాల్టీ అనేది పెట్టగలిగితే ఆ రోజు మనము నిజమైన ఇది లభిస్తుంది అనేది నా అభిప్రాయం. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ పరంగా కాదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ వైపు నేను మొగ్గు చూపి ఇన్నేళ్ళు నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో చేయడానికి ప్రయాణం ఏంటంటే, గాంధీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని వారి దాంట్లో ఎవ్వరు కూడా కొస వెళ్ళలే. అన్ని మధ్యంతర మరణాలే. ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఎన్ని ఉన్నా, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నా ప్రాణత్యాగానికి అయితే ఎవరు రారు కదా. ప్రాణం తర్వాతనే కదా ఏది, కానీ డబ్బు నువ్వు బతుకుంటేనే కదా డబ్బు యూజ్ చేసేది. అలాంటి పార్టీలలో ఇలా ఉన్నందుకు, గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను గర్వంగా చెప్తున్నా ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. అది కాంగ్రెస్ ఘనత. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, గతంలో రేషన్ షాపులలో 10 రకాల సరుకులు ఇచ్చినామంటే కానీ పేదవాడికి రోటీ కప్డా ఔర్ మకాన్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవటానికి వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మిగతా పార్టీలన్నీ కూడా, ఇవాళ బీజేపీ మతతత్వ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ తత్వ పార్టీ, ఎమోషనల్గా సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవి. మేము రోటీ కప్డా ఔర్ మకాన్ అని ఒక నినాదంతో వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మాది. వాటికి మాకున్న వ్యత్యాసం ఇది పార్టీలలో. అంతేగాని ఈ రోజులల్లో వాస్తవం చెప్పాలంటే గత రాజకీయాలకు ఈ రాజకీయాలకు సామాన్యునికి రాజకీయంలో అందుబాటులో లేకుండా పోయినాయి. అది ఒకటి బాధ మాత్రం ఉన్నది. మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు, ప్రజలు ఇప్పటికీ మీ వెంటే ఉన్నారు అని అంటే మీ స్పందన ఏంటి సార్? నా ఎంబటి నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఓపిక కావాలి, 2 రోజులు వెనుక ముందు. అంతేగాని ఏది కానీ నేనేం దేవుని కాదు, అబ్బురక దబ్బురా అనగానే అట్ట తీసి తీయటానికి ఏదేం కాదు కదా. ఇవాళ నేను అట్లా చేస్తూనైతే నేను 38 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి?
ఎన్నడు కానీ కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. ఓపిక కావాలి. ఎట్టకేలకు మొట్టమొదటిసారిగా అయ్యారు ఎమ్మెల్యే. సో ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉన్నది. ఒకటి మాత్రం లెసన్ ఒకటి నేర్చుకోగలిగిన అంటే కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడు చెడిపోరు, ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అనేది నేనే ఉదాహరణ. బయట ఎవరు అవసరం లేకుండా నేను ఒక ఇదిగా మిగిలిపోయిన ఇయ్యాల. అది నలుగురికి ఆదర్శంగా నేను నిల్చుంటానా అంటే కూడా నిజంగా కూడా అది సంతోషమే నాకు. అది ఇలా ఎక్కడికి పోయినా నీ కష్టము నీ ఓపికని నీకు ఇవ్వాలా, నీకు ఇది పెట్టింది అది పెట్టింది అని చెప్తుంటే కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇవాళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకు మీరు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సింగరీ స్టూడియోస్కు సబ్స్క్రైబ్ చేయడానికి అందరూ కూడా సహకరించండి. నిజాన్ని నిర్భయంగా కూడా ఉంచవలసిన బాధ్యత మీపై కూడా ఉన్నది. ఏదైతే ప్రజలు మీ అందరినీ సబ్స్క్రైబ్ తీసుకుంటారో వారికి కూడా తగిన విధంగా న్యాయం చేసే విధంగా చూడాలని కోరుకుంటూ